జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు నీకు జ్యూస్ వచ్చింది కదా, అది నువ్వు తాగాలమ్మా. అలా తాగితే నీ బిడ్డ ప్రాణాలు పోతాయి. ఇక్కడ నీ బావ ప్రాణాలతో ఉంటాడు. భక్తులకు విజ్ఞప్తి, మరి కాసేపట్లో మధురా నగర్ లో అమ్మవారి ఊరేగింపు ప్రారంభం కానున్నది. మధురానగర్ వైదేహి నుంచి నా ఫోన్కి రింగ్ వస్తుందని ఎదురు చూస్తే నీ ఫోన్ రింగ్ అయిందేంటి చెంచలా? చెప్పాను కదా, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా బిడ్డని ఏమీ చేయలేరు. చెప్తా. హలో, ఏమైంది? జ్యూస్ తాగిందా లేదా? ఏంటి తాగేది? తాగలేదు. దేవాంశని కాపాడుకుంటా అంటూ వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే రాణి, ఇక్కడ దేవాంశ్ చేస్తాడు. దేవాంశ్ని వెతుక్కుంటూ వచ్చి అది చస్తుంది. నా చేతులతో దాన్ని చంపాలనే చిరకాల కోరిక నెరవేరిపోతుంది. వైదేహి చేతిలో ఇన్నిసార్లు చావు దెబ్బ తిని కూడా దాన్నెలా తక్కువ అంచనా వేస్తున్నావు చెంచలా? దేవాంశ్ కోసం అది ఎంతకైనా తగ్గిస్తుంది. నా కూతురు చావుకి కారణమయ్యింది. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు నా చేతిలో చావడానికే వస్తోంది. రాణి, మేం కూడా దాన్ని చాలా తక్కువ అంచనా వేశాం. కానీ దానికేదో అదృశ్య శక్తి తోడుగా ఉంది. మమ్మల్ని కూడా చావు దెబ్బతీసింది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. నా జాగ్రత్తలో నేనున్నాను గాని, అయినా మేమెక్కడున్నామో కనుక్కోవడం వైదేహికి అసాధ్యం. కానీ వైదేహి ఎక్కడుందో తెలుసుకోవడం నాకు సాధ్యం. ఈరోజు ఇద్దరు కాదు, ముగ్గురు చావు నా చేతిలో రాసిపెట్టుంది. మీరేం కంగారు పడకండి. నీకొక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. వైదేహి జ్యూస్ తాగలేదు. నాకు తెలుసు తను జ్యూస్ తాగదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వైదేహి నిన్ను కాపాడతానని బయలుదేరిందంట. అది కూడా గుడ్ న్యూసే. మళ్ళీ వైదేహి చేతిలో చావు దెబ్బ తినాలని నీకు రాసి పెట్టుంది చెంచలా, రాసి పెట్టుంది. నేను ఒకప్పటి చెంచలని కాను, అది ఒకప్పటి వైదేహి కూడా కాదు. ఈ రోజుతో కథ మారబోతోంది. రాణి, భగవంతుడా, నా బావ ఎక్కడున్నాడు? ఒక్క క్షణం గడిచే కొంది బావకు ప్రాణపాయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నా బావని కాపాడుకోవాలి. నీకేమైంది చిట్టి తల్లి? ఆపదంటే అమ్మ అని పిలిచి చెప్తావనుకున్నానే. ఏమైంది నీకు? ఇంతకు మీ నాన్న ఇంత పెద్ద ఆపదలో ఉన్నారు, ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు.
చెప్పు తల్లి, చెప్పు తల్లి. చెప్పు తల్లి, అక్కడ మీ నాన్నకి ఏదైనా జరిగితే ఇక్కడ మీ అమ్మ ప్రాణాలతో ఉండదు తల్లి. నువ్వు నోరు మెదపకపోతే ముగ్గురం ఆ రాక్షసుల కుట్రకి బలైపోతాం. చెప్పు తల్లి, చెప్పు, చెప్పు తల్లి. కనపయ్య, నువ్వైనా నా భర్తని చేరుకునే దారి చూపించు, చూపించు, చూపించయ్యా. నా కుమారుడు గజముఖుడు గణపతి సమక్షంలో కూడా పిండం ఉత్తేజం చెంది కాలంతో సంబంధం లేకుండా తన మాటల్ని తన తల్లికి చేరవేయగలుగుతుంది, తనని కాపాడుకుంటుంది. అమ్మా, చిట్టి తల్లి, చిట్టి తల్లి, మాట్లాడుతున్నావా? చెప్పు, మీ నాన్న ఇక్కడ? చెప్పు, చెప్పు చిట్టి తల్లి, మీ నాన్న ఇక్కడ? చెప్పమ్మా. అమ్మా, భయపడకమ్మా. నువ్వు నేను ఉండగా నాన్నకేమీ కాదమ్మా. నాన్న ఎక్కడున్నారో నాకు తెలిసిందమ్మా. చెప్పమ్మా, ఎక్కడ? చెప్పు, ఎక్కడున్నారు? చెప్పు, చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.